సరే వస్తున్నావు, ఫోన్ పెట్టే. తినమ్మ ఇప్పుడే కదరా దీని నుంచి బయటికి వెళ్ళింది. పిచ్చారా రోడ్డు మీదకి వస్తావు? మాట్లాడుతుంటే వాదిస్తావేంట్రా? హలో చెప్పురా. అరే దీనమ్మ ఈడ రోడ్డు మీద పిచ్చోడు తగలాడు నాకు. సరే వస్తున్నా, ఫోన్ పెట్టే. టైం దగ్గర పడుతుంది తేజ, మనం వెళ్ళాలి. ఏం మాట్లాడుతున్నావురా? ఎక్కడికి కూడా వచ్చేది? చేతి ఫస్ట్ నువ్వు. నువ్వు వెళ్ళలేవు తేజ, నా మాటినో. అసలు ఎవరు బాస్ నువ్వు? ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ టనల్ ఎందుకు క్రాస్ చేయలేకపోతున్నా నేను? ఇవన్నీ మాట్లాడుకోవడానికి ఇది కరెక్ట్ ప్లేస్ కాదు. ఏమైనా మార్వల్ డాక్టర్ అనుకుంటున్నారా నువ్వు? ఈ మంత్రాలంతా ఆపేసాయి. కామ్ డౌన్ తేజ, నువ్వు అనుకుంటాను అదేది కాదు. ఐమ్ హియర్ టు డూ మై జాబ్. అసలు ఎవరా నువ్వు? ఎప్పుడో చేసావా నన్ను? స్టాప్ ప్లేయింగ్ విత్ మై బ్రెయిన్. లెట్స్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఐ యామ్ సోల్ కలెక్టర్. సారీ నీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఎన్ని పూజలకు లొంగని వాడిని, కత్తి ఘాటుకు సైతం కృంగని వాడిని. ఐఎమ్ నైదర్ ది ఎండ్ నార్ ద బిగినింగ్. న్యాయం నా కర్తవ్యం, ధర్మం నా బాధ్యత. ఆ బ్రహ్మ రాసే ప్రతి రాతపై సంతకం చేసేవాడిని. టైమ్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ అండ్ ఇట్స్ ఫైనల్. ద నేమ్ యమ ధర్మరాజు, CEO ఆఫ్ ఆఫ్టర్ లైఫ్ మేనేజ్మెంట్. అంటే నేను చనిపోయానా? నన్ను తీసుకెళ్తారా? లేదు, బట్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ సూన్. ఇట్స్ కాలింగ్ యూ. ఆయన తీసుకెళ్ళడానికి నువ్వెవరు, తీసుకెళ్ళమని ఆయన ఎవరు? నా లైఫ్ నేను చేసిన రైట్ నీకు ఎవరు ఇచ్చారు? అంటే పుట్టించిన ఆయనకి నేను తీసుకెళ్ళే అర్హత లేదంటావా? అవన్నీ నాకు తెలియదమ్మా, మనం వెళ్ళాలి. నాకు చాలా అపాయింట్మెంట్స్ ఉన్నాయి. నిన్న ఆన్సర్. నాకు ఇంకా బతకాలని ఉంది ఇక్కడ. నేను చెయ్యాల్సింది చూడాల్సింది చాలా ఉంది ఇక్కడ. ఆయన ఏమి ఇచ్చాడు సార్ మీ దేవుడు నాకు? నాన్న భుజాల మీద ఆడుకోవాల్సిన వయసులో ఈ భుజం మీద కుండ మూసేలా చేశారు. ఈ చేతులు పట్టుకొని నడవాల్సిన వయసులో ఆయన చితికి నాతో మంట పెట్టేలా చేశారు. అయినా పర్లేదు, నాకు మా అమ్మని సంతోషంగా బతుకుతా అనుకుంటే చిన్న ఆశ పుట్టలోపు తన దూరం చేశారు సార్. నాకు ఇష్టమైన చదువు ఇవ్వలేదు, ఇష్టమైన కాలేజ్ ఇవ్వలేదు. లేక నన్ను ప్రేమించి ఒక్క అమ్మాయి దొరికింది నాకు. తన కోసం ఎలా కష్టపడి బీటెక్ కంప్లీట్ చేసి ఒక్క జాబ్ తెచ్చుకొని తన ఇంట్లో మాట్లాడి పెళ్లి చేసుకొని పిల్లలు కలిగి 4000 జీవితాన్ని ఒక అందమైన చందమామల కథ రాసుకున్నా సార్. అవన్నీ చూడండి, చెయ్యండి, ఎలా రమ్మంటారు సార్ మీరు నాతోటి? నేను నాన్న సార్, నేను నాన్న. సరే, ఏమి ఇవ్వాలని ఒప్పుకుంటా. అమ్మ నాన్న తీసుకెళ్ళాడు, కానీ ఎందుకు? నీకు ఎలా బతకాలో నేర్పేయడానికి. ఆ రోజు ఆయన అలా చేయకపోతే ఈరోజు ఇంత ఇండిపెండెంట్గా బతికేవాడివా? సరే ఒప్పుకుంటా, అన్ని చదువు ఇవ్వలేదు. అదే చదువు ఇచ్చుంటే ఈరోజు నువ్వు ఇన్ని కళలు కనేవాడివా? నీ పిల్లలు, ఫ్యామిలీ, నీ ఇల్లు
నీ 60 ఏళ్ళ జీవితం ఉండేవా? ఆ అమ్మాయి నీ లైఫ్లోకి వచ్చేదా? ఏది ఇవ్వాలో ఏది తీసుకోవాలో, ఎప్పుడు ఇవ్వాలో ఎప్పుడు తీసుకెళ్లాలో నువ్వు నేను ఆయనకు చెప్పాల్సిన అవసరం లేదు తేజ. మొండి పట్టు మానేసేయి, పదా వెళ్దాం. ఓడిపోయాను సార్. దేవుళ్ళు ఆడ ఆటలో ఒక మనిషిగా ఓడిపోయాను సార్. తీసుకెళ్ళండి సార్ నన్ను. మీతో రావడానికి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒక్క కోరిక సార్, ఒక్క కోరిక. దానికి మీరు ఒప్పుకుంటే నేను మీతో వచ్చేస్తాను సార్. నువ్వు మంచోడు, విత్ సమ్ గాడ్ కన్సర్న్. నీకు ఏ కోరిక కావాలో కోరుకో. బిర్యానీ తింటావా? సినిమా చూస్తావా? టెల్ మీ మ్యాన్, నీకు ఏ కోరిక కావాలో కోరుకో. మనకి ఎక్కువ టైం లేదు. తనని పడితే లాస్ట్ టైం ఒక్కసారి కలిస్తే చాలు సార్. ఎలాంటి రిక్వెస్ట్ లేకుండా మీతో వచ్చేస్తాను. ఏంటమ్మా కలవాలా? ఇది మ్యారేజ్ బ్యూరో అనుకుంటున్నా. నువ్వు కావాల్సిన ప్రతి ఒక్కరిని కలిపేయడానికి అవన్నీ అవ్వవు, కానీ పదా. పాపం పిచ్చిది సార్. నేను కన్న ప్రతి ఒక్క కళ నిజం అవుతాయన్న ఆశతో బతుకుతుంది సార్. నేను లేను ఉండను అనే నిజం తను డైజెస్ట్ చేసుకోలేదు సార్. ఐ జస్ట్ వాంట్ టు ప్రిపేర్ హర్ హౌ టు లివ్ వితౌట్ మీ అండ్ ద వరల్డ్ ఐ టెంప్ట్. తనకు ఒక్కసారి ఫైనల్ గుడ్ బై చెప్పేసి వచ్చేసా సార్. అది చెప్పేదాకా మీతో రాను సార్. చెప్పండి, అర్థం కావట్లేదు సార్. నరాలు తెంపుకుంటూ నీ తల నుండి నీ ఆత్మను తీసుకెళ్తుంటే ఎలా ఉంటుందో తెలుసా తేజ? నరకం నరకంలా ఉంటుంది. తను ఎప్పుడు కలవకపోతే అక్కడ స్వర్గంలో ఉన్న నరకంలానే ఉంటుంది సార్ నాకు. ఇది సినిమా కాదు తేజ. నువ్వు అడిగించేయడం సృష్టి విరుద్ధం. ప్రళయాలు జరుగుతాయి. నా మాటిను. డోంట్ మేక్ మై జాబ్ డిఫికల్ట్. తీసుకెళ్ళండి సార్. ఎలా తీసుకెళ్తారో తీసుకెళ్ళండి. నేను రాను సార్. ధర్మం న్యాయం అనే పేరుతోటి రెండు మనుషులతో ఆడుకుంటున్నారు సార్. దేవుడు అనే ముసుగులో ఉన్న రాక్షసులు సార్ మీరు. అయినా మీకేం తెలుస్తుంది సార్? ఒక మనిషిలా కొడితే తెలుస్తుంటే మా బాధ ఏందో. నేను రాను సార్. మైండ్ యువర్ వర్డ్స్ తేజ. ఐఎమ్ నాట్ క్రూయల్, జస్ట్ పంచువల్. తనని ఒక్కసారి కలిసేదాకా నేను రాను సార్. నేను రాను. మీరు వెళ్ళండి. ఓ గాడ్, రాడంటున్నాడు, మొండికేస్తున్నాడు. మన మీద బ్యాడ్ మార్క్ కూడా వేసిండు. ఏంటి చేయాలా? ఇప్పుడేనా? సరే సరే, నేను చూసుకుంటా. సరే, మా బాస్ నీకోసం వన్ ఫైనల్ థింగ్ చేయమన్నాడు, బట్ వన్ కండిషన్. మీరు ఎలా నేను కండిషన్ పెట్టి నాకు ఓకే సార్. తనని కల్పిస్తే చాలు. సరే, నువ్వు అడిగినట్టు తనని కలిసేలా చేయలేను, కానీ చివరిసారిగా మాట్లాడేటట్టు చేయలేను. లాస్ట్ అందుకే మీరిద్దరూ కలుసున్నా ఒక మంచి మెమరీలోకి తీసుకొచ్చాను. నీకు ఏం మాట్లాడాలనిపిస్తుందో, ఎంత బాధపడతావు, వెళ్ళి. నా మెమరీ అంటున్నారు. నేను ఆల్రెడీ ఉంటా కదా సార్ అక్కడ. ఇలా సార్ మాట్లాడేది. సి వాట్ కెన్ ఐ డూ? తేజ, తేజ, ఓయ్ ఏంటి దిక్కులు చూస్తున్నావు? ఏంది ఎందుకు దిక్కులు చూస్తున్నావు? ఏమైంది నాన్న? ఎవరేమన్నారు? ఎవరు కాల్ చేశారు? ఏమైనా అయ్యిందా? చెమటలు ఎందుకు వస్తున్నాయి? ఓ ఏంట్రా అలా చూస్తున్నావు? ఏమైనా అయ్యిందా? ఎవరు కాల్ చేశారు? దేవాగాడు కాల్ చేశాడు. ఓ అవునా, మరి దానికెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? బయట
బయట కూర్చుందామా? 2 మినిట్స్ నేను కాఫీ తీసుకొస్తాను ఓకేనా? విన్నా, నీకు చెప్పాలి. ఆగు ఫస్ట్ కాఫీ తాగు. లైఫ్ లాంగ్ ఇలానే ఉంటాం కదా. ఇంకో 2 ఇయర్స్లో నీకు నాకు మంచి ప్యాకేజ్తో జాబ్, ఆ తర్వాత నువ్వు మా ఇంట్లో ఒప్పించేస్తే మన పెళ్ళి, ఇంకో క్యూట్ పాప ఆర్ బాబు. టిల్ మన ఓల్డ్ ఏజ్ వరకు ఇలానే లైఫ్ ఎంజాయ్ చేస్తూ బతికేస్తాం. నాకు నువ్వు, నీకు నేను. వాట్ ఇఫ్ వి నాట్ ఎంటర్ టుగెదర్? మనం అనుకున్నట్టు కాకపోతే విల్ యూ ఏబుల్ టు మూవ్ ఆన్? వదిలేస్తున్నావా నన్ను? పిచ్చిదానా, నేనెందుకు వదిలేస్తాను? ఏదో క్యాజువల్గా అడుగుతున్నావు. నెవర్ మేక్ దిస్ కైండ్ ఆఫ్ జోక్స్ అగైన్. వాట్ ఇఫ్ ఐ డై? ఐ నో ఇట్ మేక్స్ యూ ఫీల్ బ్యాడ్. నిన్ను బాధ పెట్టాలని కాదా, నాకేమైనా అయితే రేపన్న రోజు నేను ఉండకపోతే, నేను చనిపోతే నువ్వు ఎలా ఉంటావు? హౌ కెన్ యూ సర్వైవ్ ఇన్ దిస్ వరల్డ్? నువ్వు అనుకుంది, నేను అనుకుంది, మనం కలలు కన్నది ఇవన్నీ కాకపోతే ఎలా ఉంటావు? ఎలా ఉండగలవు? విల్ ఏబుల్ టు లివ్? విల్ ఏబుల్ టు మూవ్ ఆన్? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరైనా పోయారేంటి? లేకపోతే నేను చచ్చానా? పిచ్చా నీకు? ఏ మాటలవి? అలా కొట్టావేంటి? ఏం మాట్లాడినా నేను? ఇంకోసారి అలా మాట్లాడితే నేనే చంపేస్తా. హలో దేవా, చెప్పండి డాక్టర్. మీ ఆఫీస్లో చేసిన మెడికల్ టెస్ట్లో మీ ఫ్రెండ్ తేజాది అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ వచ్చింది. ఐ థింక్ హీ డోంట్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ టైమ్. హీ గాట్ బ్లడ్ క్యాన్సర్, దట్ టు 4th స్టేజ్. దీనికి ఎలాంటి సొల్యూషన్ లేదా డాక్టర్? వీలైనంత వరకు తనను లాస్ట్ మూమెంట్స్ హ్యాపీగా ఉండేలా చేయండి. మధ్యలోనే ఆగిపోయిన ప్రేమ కథలు కూడా చాలా అందంగా ఉంటాయి. అలాంటి ఒక ప్రేమ కథే ఈ కథ. విధికి ఎదురెళ్ళి ఓడిపోయిన ఒక ప్రేమికుడి కథ. ఇలాంటి కథలు నిజ జీవితంలో కూడా మనం చాలా చూస్తుంటాం. అలాంటి సమయంలోనే నీది అనుకున్న దాన్ని వదలకు. ఇట్లు మీ తేజ.